సింపుల్గా ఈరోజు ఏదో ఒక స్వీట్ చేసుకుందామంది అక్క. ఏం చేద్దామా అనేలోపు హల్వా చేద్దాం, చాలా ఈజీగా అయిపోయింది, నువ్వు కూడా ట్రై చేయొచ్చు, నీకు కూడా వచ్చింది అని చెప్పింది. సో ఇంకా లేట్ ఎందుకు అని చెప్పి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఏం చేయాలి ఏంటి అని ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను. బాండి ఎందుకు అంటే మాత్రం మనం హల్వా చేయడానికి ఏదైతే రవ్వ ఉంటుందో ఆ రవ్వని కొంచెం గీ వేసి ఫ్రై చేసుకోవాలి, కొంచెం రోస్ట్ చేసుకోవాలి అలాగా. ఇదైతే మా ఇంట్లో చేసిన గీ, చాలా పూసుగా ఉంది చూసారు కదా. ఇప్పుడు ఇదే బాండిలో మనం కొంచెం నెయ్యి వేసుకుని ఇలా 2 స్పూన్స్ వేసుకుందాం. ఇలా కొంచెం వేస్తే చాలు, కొంచెం రోస్ట్ అవ్వటానికి కాబట్టి. గీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని తీసుకున్నాను చూడండి. ఇలా కొంచెంగా తీసుకుని దీన్ని చక్కగా రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, జస్ట్ మా అక్క అయితే ప్రాసెస్ చెప్పింది, నేనైతే ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చింది ఏంటి అని చూద్దాం. మెజర్మెంట్ బట్టి చేసుకుంటే చాలా బాగా మంచిగా వస్తుందంట. చూద్దాము. 1 కప్కి 2 కప్స్ వాటర్ అంట. ఇది ఫ్రై అయిన తర్వాత వాటర్ వేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న విధంగా తీసుకోండి, అప్పుడైతే మంచిగా వస్తుందంట. ఏమీ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవటం మంచిది, మంచిగా అప్పుడే కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా తుక్కుతుక్కులాడుతున్నట్టుగా ఉడికితే మనకి మంచిగా దగ్గరికి వస్తున్నట్టు అర్థం. షుగర్ అయితే 1 కప్ వేసుకున్నాను. ఎక్కువ తినకూడదు కదా అని చెప్పి కొంచెం తగ్గించే వేసుకున్నాము. మీరు ఏదైనా కలర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మేము ఎటువంటి కలర్ యాడ్ చేయకుండానే చేసుకున్నాము. చాలా సింపుల్ ఇది. నేను ఇంత సింపుల్గా ఉంటుంది అనుకోలేదు. హల్వా నేను ఎప్పుడు చేయలేదు, నా లైఫ్లోనే ఇది ఫస్ట్ టైం చేయటం. సో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి తిని టేస్ట్ చేసి చెప్పాల్సిందే. ఇలా దగ్గరకు వచ్చేస్తుంది చూసారు కదా. ఇలా మిక్స్ చేస్తుంటే షుగర్ అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా ఇలా కలిపేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం యాలకుల పొడి కలుపుకోవచ్చు టేస్ట్ కోసం. పీపిలో యాలకుల పొడి మిక్స్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కదా. సో దాంతోపాటు ఇంట్లో ఉన్న గీని కూడా పైన మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట గీ వేసిన హల్వా. నా చిన్నప్పుడు అయితే మా స్కూల్లో అయితే హల్వా చేసుకురమ్మన్నారు. ఎవరో ఒకరిని, ఇద్దరైతే చేసుకొచ్చారు. సో వాళ్ళిద్దరు చేసుకొచ్చిన దాంట్లో ఒకరి కలర్ వేశారు, ఒకరి కలర్ వేయలేదు. కానీ 2 టేస్ట్లు ఒకేలాగున్నాయి, చాలా బాగున్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేది మన ఆప్షనల్. సో మొత్తానికి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్, నచ్చితే లైక్ చేయండి.